అసలు ఆ బంతిపూలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవి మనకు చిన్నగా వస్తున్నాయి అనేసి అన్నాం కదా, ఇవి మళ్ళీ పెద్ద అయిపోతున్నాయి ఇవి. అయితే నేను ఎందుకు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే, ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చిందండి, మైక్ సరిగ్గా పనిచేయలేదు. ఇంకా పక్కన చాలా నాయిస్, ఇంతకుముందుకు మైక్ పెట్టుకుంటే ఆ నాయిస్ అంతా రాకపోతుండే, కానీ చాలా అక్కడ పక్కన వర్క్ నడిచేదంతా వస్తూ ఉంది సౌండ్, ఇంకా డిస్టర్బెన్స్గా ఉంది అనేసి అని మొత్తం వీడియో అయిపోయిన తర్వాత ఇంకా ఇబ్బందిగా ఉంటుంది అనేసి అని మళ్ళా నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అసలు ఆ బంతిపూలు బరువుకి వంగిపోతూ ఉన్నాయి. అవి ఈసారి అటు సైడ్ పెడదాము అనేసి అని అనుకుంటున్నాను, బయటికి వ్యూ బాగుంటుంది అని. ఈరోజు ఇంకా చాలా అసలు హార్వెస్ట్ ఉన్నాయి, ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. అసలు ఆ రోజెస్ చూడండి ఎంత బాగా వచ్చినాయో. మళ్ళీ లిల్లీస్ వచ్చినాయి చాలా, అసలు మొత్తము కలర్ఫుల్ ఉంది గార్డెన్ అంతా. ఆ లిల్లీస్ స్మెల్ అయితే అసలు అది అక్కడ దాకా వస్తుంది, నేను ఎంటర్ అయ్యే దాకా వస్తూ ఉంది. ఇంకా డబుల్ లిల్లీస్ ఇంకా స్టార్ట్ కాలేవండి, ఇవన్నీ సింగిల్వే. అసలు ఆ రోజెస్ అయితే ఎన్ని, ఇట్లా ఎక్కడ చూడు ఇట్లా మొత్తం రోజెస్ తోటే నిండిపోయింది. అది అక్కడ అయితే అసలు మొత్తము చాలా అసలు పండిపోయినాయి టమాటాలు అన్నీ. కొంచెం లేట్ అయింది హార్వెస్ట్ చేయడము. దొండకాయలు కూడా చాలా వచ్చినాయి మనకు. ఈ వీక్ కొంచెము వీడియో కూడా రావడం లేట్ అయిపోయింది. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ మధు, వెల్కమ్ టు మధు స్మార్ట్ గార్డెన్. ఫస్ట్ టమాటా హార్వెస్ట్ చేసుకుందాము. అది మల్లెలు అసలు ఈ సీజన్ ఆ సీజన్ అన్నట్లు లేదు, అసలు వస్తూనే ఉన్నాయి. ఇంకా టమాటాలు అసలు ఎంత మొత్తం కంప్లీట్ పండిపోయినాయండి ఈసారి అయితే. చాలా అసలు ఈ కాస్మస్, డబుల్ కాస్మస్ అసలు ఎంత బాగా ఆరెంజ్ కలర్ బ్రైట్గా రోజ్ లాగా వచ్చింది. అక్కడ మనకి ఇంతకుముందుకేమో డబుల్ షేడ్ ఉన్నదేమో అది కొంచెం రెక్క ఉంది, కానీ ఇది మాత్రము అసలు ఆరెంజ్ కలర్ ఒక్కటే కానీ ఇట్లా బ్రైట్గా రోజ్ లెక్క వచ్చింది, డబుల్గా వచ్చింది అది. ఇంకా అక్కడ పైన కూడా ఉన్నాయి. అక్కడ సడన్గా చూసేసరికి అడినంలో ఎల్లో కలరు అసలు ఎంత బాగా అనిపించిందో. ఇది రెక్కది కాదండి, డబుల్ అడీనియము. అసలు ఇంకా చాలా ఉన్నాయి అక్కడ కలర్స్. అవి ఇట్లా అంటే ఏదైతే బ్లూమ్ అవుతుందో అప్పుడే తెలుస్తుంది ఏ కలర్ అని, ఎందుకంటే అన్నీ ఒకేలాగా ఉంటాయి కాబట్టి. అదైతే అసలు చూడంగానే సర్ప్రైజ్ అయిపోయాను. ఇక్కడ పైన ఉన్నాయి టమాటాలు, అది పైకి తీగలాగా వెళ్ళిపోయింది అక్కడ. ప్రతిసారి మనకు టమాటాలు తెంపాలన్నా ఏవి తెంపాలన్నా పెద్ద టాస్కే అయిపోతుంది మనకు. చూడండి మొత్తం కంప్లీట్గా పండిపోయినాయి టమాటాలు అన్నీ. అసలు ఎట్లా అంటే ఇట్లా ముట్టుకుంటేనే చేతిలోకి వచ్చేస్తూ ఉన్నాయి అవి మనకు. అసలు వంకాయలు చూడండి, రాలే అనుకుంటున్నాం కానీ చాలా వచ్చినాయి మనకు. అసలు వంగిపోతుంది ఆ చెట్టు అయితే కంప్లీట్ వంగిపోయింది చూడండి. మొత్తం ఒక్కొక్క ఇట్లా ఏమంటారు దాన్ని, బంచెస్గా కంప్లీట్ ఇట్లా ఒక 5-6 అట్లా ఉన్నాయి. అసలు అవి చూడంగానే చాలా హ్యాపీ అనిపించినాయి. అక్కడ కూడా టమాటాలు చూడండి మొత్తము ఇట్లా చాలా, అసలు సైజ్ అయితే చాలా మంచిగా వస్తున్నాయి. నాకైతే ఇంకా ఆ టమాటాలను ఇట్లా చూస్తే హ్యాపీ అనిపిస్తుంది, ఇంకొక దిక్కేమో భయం అవుతుంది. ఎందుకంటే ఒకవేళ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది అనుకోండి క్రాప్కి ఇంకా బయట తినలేమేమో అన్నట్టు అనిపిస్తుంది. అందుకని అట్లా రావద్దనే నేను వెంటనే వేరే దగ్గర కూడా వేసేసుకున్నాను. అవి కూడా కాయలు వచ్చేసినాయి. అట్లా అంటే మనము మేనేజ్ చేసుకుంటే అసలు ఇంకా బయట కొనుక్కునే అవసరమే లేదు. ఇప్పుడు నేను దాదాపు 4 months అవుతుంది
అసలు టమాటాలైతే కొనట్లేను. టమాటాలేంది అసలు ఏం కొనట్లేను నేను కూరగాయలు. జస్ట్ కొత్తిమీర అవి కూడా వేసుకోవాలి. ఆకుకూరలు చాలా ఖాళీగా ఉన్నాయి. మొన్నటిదాకా అప్పుడు వర్షాలు ఇవి చూడండి అసలు ఎగ్స్ లాగానే వచ్చినాయి. అవి ఎట్లున్నాయి అని అంటే పొదిగేస్తే కోడి పొదిగేస్తే తీస్తారు చూడండి, అట్లా ఆ రౌండ్ దాంట్లోకి వెళ్ళి ఇట్లా తీస్తున్నట్టున్నాయి. సేమ్ టమాటాలు ఇట్లా గుడ్ల లాగానే ఉన్నాయి మొత్తము ఎగ్ షేప్లో మంచిగా. అసలు ఎంత అంటే అసలు ఒక్కొక్క రౌండ్ మళ్ళీ తర్వాత ఎగ్ షేప్లా అవి చూడండి. అసలు చేతిలో ఒక్క కాయ ఇట్లా చేతిలో అదే వస్తున్నాయి. కొన్నిసారి నేను దూరవి కూడా తీసుకున్నాను, ఎందుకంటే రోటీ చట్నీ చేయనీకి అనేసి. ఇవి కొంచెం ఒక 2 వీక్స్ అట్లా క్రాప్ లేకుండా ఎటువైపు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అన్నీ మళ్ళీ మనకు టమాటాలు బ్యాక్ అయిపోయినాయి. మళ్ళీ తర్వాత వంకాయలు అన్నీ ప్రతి ఒక్కటి మనకు స్టార్ట్ అయిపోయినాయి మళ్ళా. కానీ ఈసారి మాత్రం టమాటాలు అక్కడ అస్సలు పెట్టుకోవద్దు అనుకున్నాను, ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది ప్రతిసారి అంత పైకి ఎక్కడము దిగడము అట్లా. అంటే అది మొత్తం అయిపోయేసరికి కూడా ఇప్పుడు టైం ఉంటుందిలేండి. అవి ఇప్పుడే అయిపోయేటట్టు లేవు అసలు, ఇంకా కంపల్సరీ 3 months దాకా వచ్చేటట్టున్నాయి. అక్కడ లోపలికని కింద పడ్డాయి అవి. అసలు అంటే కొంచెము కరెక్ట్ 1 వీక్కి నేను హార్వెస్ట్ చేస్తాను అవి. ఇక్కడ చూడండి అసలు ఎల్లో కలర్ రోజెస్ బడ్స్ అవి ఎంత బ్రైట్గా ఉన్నాయి. అక్కడ బ్రైట్ ఉంది, ఇక్కడ వైట్ ఉంది. ఇది క్రీమ్ కలర్ రోజ్. ఇవన్నీ మంచిగా అంటే ఫుల్ బ్లూమ్ అయితే మంచిగా పెద్ద రోజెస్, అవి చిన్న రోజెస్ కావు. ఇక్కడ చూడండి అసలు క్రీపర్ ఎంత బంచ్గా వచ్చినాయో కంప్లీట్. అక్కడైతే కంప్లీట్ ఇంకా కింద పండిపోయి కిందకి వచ్చేసినాయి అన్నీ. ఇట్లా చూస్తే మొత్తము పండిపోయిన టమాటాలే కనిపిస్తున్నాయి చూడండి ప్రతి చెట్టుకు. అదిగోండి ఎన్ని టమాటాలు వెళ్ళినాయో అసలు. ఈసారి దొండకాయలు కూడా చాలా అసలు ఆ తీగకి ఇట్లా కింద హ్యాంగ్ అవుతూ ఉంటే ఎంత బాగా అనిపించిందో. ఆ బీరకాయలు కూడా అయినాయి, కానీ ఇప్పుడు హార్వెస్ట్ చేయట్లేను, ఇంకా టైం పడుతుంది, అవి కొంచెం పెద్దగా కావాలి. ఇంకా పైన చాలా పిందెలు ఉన్నాయి. ఇంకా నేనైతే ఎంతో ఈగర్గా వెయిట్ చేసేటి జామకాయల కోసము, అవి ఇంకా పిందెలుగానే ఉన్నాయి. మనం ఎన్ని బయట తిన్నా కానీ మన చెట్టు పండు అసలు దానికోసమనే ఎదురు చూస్తాం మనము. అంటే చాలా స్వీట్ కూడా ఉంటుంది అది. ఇప్పటిదాకా నేను అంటే ఇప్పుడు మన టెర్రస్ గార్డెన్లో ఫెయిల్ అయినాయి అని అంటే ప్రతి ఒక్కటి సక్సెస్ అయినాయి. మునగ చెట్టు ఒకటి ఫెయిల్ అయిండే, అరటి చెట్టు కింద పెట్టినాను అది రాలేదు. మళ్ళీ తర్వాత అంతే అవి రెండే ఇదైండే. కానీ ఇప్పుడు మునగ చెట్టు కూడా అది తీసేసి వేరేది పెట్టినాను, అది మంచిగా ఇప్పుడు బాగా వస్తుంది, బాగానే పెద్ద అయింది. ఇంకా చూడాలి దానికి అసలు అంటే కాయలు వస్తాయా రావా అంటే. అది ఇంకా మొన్ననే పెట్టాను నేను ఒక 3 months. అసలు అంటే ఆ వీడియోలో ఏం చెప్తున్నానంటే మొన్న చిన్న గెట్ టుగెదర్ ఉండే, అయితే చాలామంది చుట్టాలు వచ్చిండ్రు మా ఇంటికి. ప్రతి ఒక్కరికి ఇంకా ఫ్రెండ్స్ కానీ చుట్టాలకు కానీ వాళ్ళు ఇంకా అంటే నేను కింద బిజీగా ఉంటే వాళ్ళు మేము వెళ్ళి చూడొచ్చా అనేసి అన్నారు. చూడండి మొత్తము పిట్టలు అన్నీ మంచిగా తింటూ ఉన్నాయి అవి. ఇంకా నాకైతే అట్లా తింటే ఎంత సంతోషం అవుతాయో అవి.
అక్కడ పక్కన పెట్టాను. తింటే అవి తింటాయి, లేకపోతే ఇంకా అవే మళ్ళా సీడ్స్ పడి అవి ఎన్నో మొక్కలు ఆ తొట్లనైతే చాలా మొక్కలు వచ్చినాయి అట్లనే పడి. అవే మనకు సాప్లింగ్స్ అవుతాయి మనకు. అవి తీసి మళ్ళీ సపరేట్గా పెడతాను నేను ఎక్కడైతే ఖాళీ ఉన్నాయో. అట్లా ఏది కూడా నేను అక్కడ కింద పడేసి అది ఎరువుగానే అవుతుంది, లేకపోతే సాప్లింగ్స్ అన్నీ వస్తాయి మనకు ఆ సీడ్స్ తోటి. అయితే వాళ్ళు పైకొచ్చి అది చూడండి బుట్ట నిండా అయిపోయింది. అసలు మనకైతే అసలు ఏదైనా కానీ అసలు బుట్ట తగ్గేదే లేదంటుంది. బుట్ట నిండుగా వస్తూనే ఉన్నాయి మనకు. అదైతే నాకు భయం అవుతుంది, అది పైది హ్యాండిల్ ఏడ ఊసొస్తుందో ఏమో అని. ఎందుకంటే అది సైజ్ పెద్ద ఉంది కదా, అది బరువుకి ఏడ పడిపోతుందని. ఈ జినియా చూడండి అసలు ఎంత పైకి వచ్చి, ఇది ఇటు సైడ్ ఉంటుంది కాబట్టి నేను పైన చూసినప్పుడు కనిపించదు. నా డ్రెస్ ఫ్లవర్ నాకు అట్లా ఏదన్నా మ్యాచింగ్ అని నా డ్రెస్కి ఏమన్నా మ్యాచ్ అవుతుందా అని చూసుకుంటాను నేను. చూసేసరికి నా డ్రెస్లో ఉన్న ఫ్లవర్ సేమ్ జినియా ఫ్లవర్ సేమ్. అది అసలు ఎంత ఒక్క చెట్టుకి ఎన్ని వచ్చినాయో. ఆరెంజ్ కలర్ జినియా, పింక్ కలర్, మళ్ళీ ఇక్కడ పెట్టినది లాంథర్స్ హైబిస్కస్, అది పింక్ అనుకున్నాం కదండి, లేదు పప్పులో కాలేసినాము. అది సేమ్ మళ్ళీ ఆరెంజ్ షేడే వచ్చింది. కాకపోతే అది మంచిగా ఉంటుంది కాబట్టి కలరు ఇంకా నాకు సరేలే అనేసి 2 ఉన్నాయిలే అట్లాంటివి అన్నీ, అదొక సాటిస్ఫై. అది అయితే ఇంత మంచిగా ఉంటుంది కలరు, ఇట్లా రెడ్ ఆరెంజ్ ఎల్లో మిక్స్. ఎందుకంటే పింక్ అయినా ప్లెయిన్ ఉంటుంది అక్కడ చూడండి, ఎల్లో కలర్ అది కూడా బాగానే ఉంటుంది. కానీ నాకు ప్లెయిన్ కన్నా ఇట్లా చూడంగానే బ్రైట్ ఉండాలి అట్లా అనిపిస్తుంది. పప్పు దోసకాయ, చిన్న బుడ్డి పప్పు దోసకాయ వచ్చింది మనకు. అది ఇంకా చాలా ఉంది పూత, చూడాలి ఇంకా ఎన్ని వస్తాయో ఎన్ని రాలిపోతాయో అవి. ఇప్పుడు వంకాయలు హార్వెస్ట్ చేద్దామనేసరికి నాకు మళ్ళీ ఇక్కడ చిక్కుడుగాయ పూత అనిపించింది. అక్కడ మనకు పర్పుల్ కలర్ పూత వచ్చింది కదా, ఈ తీగ చిక్కుడికి వైట్ కలర్ పూత వచ్చింది. అసలు ఇదైతే మంచిగా మళ్ళా కంప్లీట్ పూత మొత్తం, అది ఏమంటే పురుగు మొత్తం పోయి మళ్ళీ ఆకు ఫ్రెష్గా వచ్చేసింది. ఇవి బ్రొకోలీ మొత్తం బడ్స్ స్టార్ట్ అయిపోయినాయి లోపల. అదే ఇంకా ఇదేమో వైట్ వంకాయ. అదే ఇప్పుడు మనం వంకాయలు హార్వెస్ట్ చేసుకుందాము. ఆ వంకాయలు అయితే నాకు పెద్ద కన్ఫ్యూజన్, ఎందుకంటే మస్తు ఉన్నాయి, అవి చాలా లావుగా పెద్దగా అయినాయే తెంపుతున్నాను నేను. ఎందుకంటే మళ్ళా అన్నీ ఒకటేసారి తెంపేస్తే అవి ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసుకోవడము అట్లా నాకు ఇష్టం అనిపించదు. ఫ్రెష్గా తెంపుకుందాము అని. ఇంకా ఇక కొంతమంది ఆంటీ వాళ్ళు కూడా అడిగిండ్రు, వాళ్ళకు కూడా కొన్ని ఇద్దాము అనేసి అనుకున్నాను. అయితే చెప్పాను కదా మొన్న ఒకటి చిన్న గెట్ టుగెదర్ అయింది మా ఇంట్లో అనేసి. అప్పుడు వాళ్ళు పైకి వచ్చినప్పుడు తెంపుకుంటారేమో అనుకున్నాను నేను. అందుకనే మెయిన్ వాళ్ళ కోసమనే నేను హార్వెస్ట్ చేయకుండా వదిలేసాను నేను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఏదైతే ప్రతిసారి వచ్చే ఆ ఫీలింగ్ అసలు ఎంత అంటే ఓన్గా హార్వెస్ట్ చేసుకోవడము అట్లాంటిది వాళ్ళకు కూడా ఆ ఫీలింగ్ రావాలన్నట్టే వదిలేసినా కానీ నేను చెప్పడం మర్చిపోయాను హడావుడిగా, నేను బిజీగా ఉన్నాను. ఇంకా వాళ్ళ పైకి వెళ్ళి నేను తెంపుకుంటా, అంటే ఎవరమైతే నేనైతే వేరే వాళ్ళ దగ్గరికి పోతే అట్లుంటే నేనైతే టెంప్ట్ అయిపోయి తెంపేస్తాను నేను, వాళ్ళు ఏమన్నా అనుకోనియు అనేసి అట్లనే అనుకున్నాను. ఇంకా నేను మళ్ళీ వాళ్ళను గమనించలేను కూడా. తర్వాత ఇంకా నెక్స్ట్ డే రోజు ఇంకా అనుకున్నాను నేను, అన్న అయిపోయింది వచ్చి కూరగాయలు అనేసి అనుకున్నాను నేను. అనుకొని సరే అని చెప్పేసి ఇంకా ఏమన్నా ఉంటే తెంపుకొని చేసుకుందాము అన్నట్టు పైకి వెళ్ళేసరికి పాపం అన్నట్లనే ఉన్నాయి అవి. అయితే ఇంకా నేను కొంతమందికి కాల్ చేసి చెప్పానమాట, అయ్యో తెంపుకోవద్దా మీరు అని అంటే, అమ్మో నువ్వు అంత ప్రేమగా పెంచుకుంటున్నావు అని అంటే, అయ్యో పెంచుకోవడం ఏముంది, మీకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కదా, అయ్యో తెంపుకోదు ఇంత దూరం వచ్చిండ్రు అన్నట్టు అన్నాను. కానీ తెంపుకుంటే బాగుంటుండే నాకు. ఇంకా అంటే నేను అందరికి ఇచ్చానులేండి, దాదాపు మొన్న వచ్చిన వారికి అందరికి ఇచ్చినాను. కానీ ఇంకా వాళ్ళ చేతులతోటి వాళ్ళు హార్వెస్ట్ చేసుకొని అదొక హ్యాపీనెస్ ఉంటుంది. కాకపోతే ఫొటోస్ అయితే చాలా దిగిండ్రు.
ఇంకా మాది నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది, మొత్తం ఆ రూఫ్ లైట్స్ తోటి వామ్గా ఉంటుంది, వామ్ లైట్స్ తోటి చాలా ప్రశాంతంగా ఆ చల్ల గాలి, ఇంక ఇప్పుడు చలికాలం కదా సూపర్ ఉంటుంది అసలు. ఇంకా అక్కడ అవి మొత్తము ఫ్లవర్స్, రోజెస్ చాలా అట్రాక్షన్. మళ్ళీ తర్వాత ఇవి ఏమంటారు, తీగ అవి ఆ బంచెస్ దగ్గర అవి పట్టుకొని బాగా ఫొటోస్ దిగినామని అయితే చెప్పిండ్రు వాళ్ళు. ఇంకా అసలు ఇంకా వాళ్ళు అట్లా చెప్తా ఉంటే నాకైతే ఇంకా వినాలనిపించింది. ఎందుకంటే ఇట్లా అంటే హ్యాపీ, అదొక హ్యాపీనెస్ ఇస్తుంది మన తోట గురించి. అంటే వేరేల నోటితోటి చెప్తా ఉంటే ఇంకా అసలు ఎంత నీట్గా పెట్టుకున్నావు, ఎంత మంచిగా మెయింటైన్ చేస్తున్నావు, అసలు ఒక్క పురుగు లేదు, అంటే అది కూడా అంటే ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నావు లైన్గా అని. ఫస్ట్ నుంచి నాది అదేనండి. ఏంటి అని అంటే మొత్తము గార్డెన్ అనగానే అంటే ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవడం కాదు, నాకు ఒక అంటే చూడంగానే ఇట్లా అందరికీ ఇట్లా మంచిగా అనిపించాలి అన్నదే నాది ఇది. ఫస్ట్ మనము ఎట్లా అంటే ఇల్లు నీట్గా పెట్టుకుంటాం కదా, అట్లనే ఇది కూడా నాది ఇల్లే, అది గార్డెన్ ఒక ఇల్లు లాగానే భావిస్తాను నేను ఎప్పటికీ. అది ఎప్పుడు పైన అసలు ఎంత కూడా చెత్త ఉండకుండా, అసలు ఎంత వాటర్ పట్టంగానే ఆ మట్టి కింద ఉంటుంది, ఎంత పని ఉంటుందో అసలు చాలా. ఒకవేళ నాకు ఎప్పుడన్నా ఇట్లా అది చూడండి అసలు ఫ్లవర్స్ అవి ఎంత బాగున్నాయో. ఇది ఒక రకం వంకాయ, పొడుగు వంకాయలు అయిపోయినాయి, అసలు ఎంత ఫ్రెష్గా తాజాగా ఉన్నాయి పొడుగుగా. ఇవి వేరే వంకాయలు, ఈ కలర్ అయితే నాకు ఎంత బాగా అనిపిస్తుందో, లైట్ ఉంటుంది ఇది. అంటే వంకాయలు కొన్ని డార్క్ ఉంటాయి, 3 రకాల వంకాయలు, ఒకటేమో మస్తు డార్క్, ఒకటేమో మామూలుగా ఉంటుంది, ఇంకొకటేమో లైట్గా దాంట్లో ఇది. ఇంకా వేరే దగ్గర కూడా వంకాయలు ఉన్నాయి, అక్కడ తెంపేసుకుందాము అనేసి అని వెళ్తున్నాను నేను. ఇంకా అసలు ఇంకా చాలా వీడియోలను అయితే ఇంకా చాలా బాగా మాట్లాడాను నేను, అంటే వాళ్ళు ఎట్లా ఎక్స్ప్రెస్ చేసిండ్రు అనేది చాలా బాగా మాట్లాడాను. కానీ అది ఇంకా నాది మైక్ హ్యాండ్ ఇచ్చింది, అదే కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చింది అది. అందుకనే మళ్ళా ఇంకా కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను. అసలు చాలా రోజులు అయిపోయింది కదా నా ఓన్ వాయిస్ ఇవ్వకుండా, కొంచెం మైక్లో డిఫరెంట్గా వస్తుంది. ఇంకా నాకు ఏంది అని అంటే కాంప్లిమెంట్ కూడా, అసలు మీ వాయిస్ బాగుంటుందని ఫస్ట్లో వీడియోస్ చేసినప్పుడు అట్లనే ఇచ్చిండ్రు. కానీ తర్వాత కొంచెము ఏదైనా అని కొంచెము అది మైక్లో అంటే మైక్ పెట్టుకొని మాట్లాడితే వాయిస్ మన ఓన్ వాయిస్ ఉండదు, కొంచెం డిఫరెంట్ వస్తుంది. చూడండి ఇన్ని తెంపిన వంకాయలలో అది ఒక్కటే పుచ్చు వచ్చింది మనకు. అది ఇంకా చూస్తున్నాను, అది పడేసాను నేను అక్కడనే దాంట్లోనే. ఇంకెందుకు అని అంటే ఏదైనా పుచ్చు వచ్చింది తీసి పడేస్తాను, దానికి చెట్టుకు పెడితే ఇంకా వేస్ట్గా బలమంతా దానికి వెళ్ళిపోతుంది అని. అసలు చూడండి ఎంత అసలు చెట్లన్నీ ఎంత ఫ్రెష్గానే. నాకు అప్పుడు ఆ చిక్కుడుగాయ పెట్టినప్పుడు, తీగ పెట్టినప్పుడు పురుగు రాగానే మస్తు బాధ అనిపించింది. ఎందుకంటే దాదాపు ఎంత మెయింటైన్ చేస్తాను అని అంటే అసలు ఎంత పురుగు రాకుండా, ఏది రాకుండా అట్లా మెయింటైన్ చేస్తాను నేను. దానికి అసలు వేపాకు గ్రైండ్ చేసి, అందరూ అది నీమ్ ఆయిల్ అది స్ప్రే చేస్తారు, కానీ నీమ్ ఆయిల్ కన్నా ఎక్కువ అంటే వేపాకు అంటే ఇంకా డైరెక్ట్ స్ట్రాంగ్ ఉంటుంది అన్నట్టు అది మిక్సీ చేసేసి, ఇంకా చూడండి అది కూడా బుట్ట నిండుగా వచ్చింది వంకాయలు. అసలు ఆ సైజు, ఆ కలర్ ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. ఇంకా బుట్ట నిండుగా, ఆ బుట్ట అసలు సరిపోదు ఇంకా మనకు. ఈసారి సొరకాయ రాలేదనుకున్నాను, కానీ చిన్న బుడ్డి సొరకాయ వచ్చింది. ఇంకా దేనికన్నా అవుతుంది అన్నట్టు తెంపేసినాను నేను. చాలా ఉన్నాయి పైన, అవి సొరకాయలు అయితే కనిపించలేవు, కానీ దొండకాయలు చూడండి ఎట్లా ఉన్నాయో. ఇవి ఒకటే చెట్టు, చిన్న చెట్టు ఉంటుంది చూడండి, అవి ఎంత పెద్ద సైజు చూడండి వంకాయలు. ఇదైతే ఎంత డార్క్ ఉంటుందో ఈ కలరు, అసలు గుత్తి వంకాయకైతే అసలు పర్ఫెక్ట్. అది చాలా బాగా టేస్ట్ చాలా ఉంటుంది.
నేను అన్నీ చాలా పెద్ద సైజువే తెంపాను నేను. ఎందుకు అనంటే అసలు చాలా వచ్చినాయి, ఎందుకు మళ్ళీ వేస్ట్గా అన్నట్టు. అయితే వేప చెట్టు ఆకులన్నీ మొత్తం తీసేసి మంచిగా మిక్సీ పట్టేసి దాన్ని వాటర్లో చాలా డైల్యూట్ చేస్తాను నేను. చేసి కొడితే అదైతే ఇమ్మీడియట్గా అది దాని రిజల్ట్ చూస్తాం మనము. అది అసలు అంటే ఇది ఫస్ట్ నేను దేని మీద ప్రయోగం చేశానంటే, నాకు సంపంగి చెట్టు ఉంది. సంపంగి చెట్టుకు పురుగు అయితే అది చాలా లావు పురుగు ఉంటుంది అది. అది ఎట్లానంటే అసలు గ్రీన్ కలర్గా ఉంటుంది కానీ అది మన కంటికి కనిపించదు, కానీ మొత్తం చెట్టు అంతా తినేస్తుంది. అట్లున్నప్పుడు ఫస్ట్ నేను దాని మీద ప్రయోగం చేసిన. నేను అప్పటికి నాకు ఇంకా ఈ నీమ్ ఆయిల్ కొనుక్కోవాలి అట్లా అంటే కొనుక్కోకపోతుండే, ఎందుకంటే అప్పుడే స్టార్టింగ్లో పెట్టాను కాబట్టి అంతేం అవసరం ఉండదు అని. చూడండి ఒకటి అంటే నాకు ఏంది అని అంటే దాదాపు మనకు ఒక ప్రతి హార్వెస్ట్లో ఒక 3 అంతే, 3 కన్నా ఎక్కువ వెళ్ళేవి అసలు పుచ్చులు. అవి అవి ఒకవేళ వెళ్తే వెంటనే అవి తీసి కింద వేసేస్తాను నేను. ఆ సోరకాయ పాదు ఎందుకో ఎండిపోయింది, అది తీసేసి దాని ప్లేస్లో ఇంకేమైనా పెడదాము అట్లా. నేనైతే వెంటనే రీప్లేస్ చేసేస్తాను, ఏ ప్లేస్ కూడా అసలు ఖాళీగా ఉంచను. ఎందుకు అని అంటే మనకున్నదే కొద్ది ప్లేస్ కాబట్టి అంటే ప్రతి తొట్టి ఏదన్నా ఒక కాపు ఇవ్వాలి అన్నట్టే చూస్తాను నేను. పువ్వులు కానీ పండ్లు కానివ్వండి, లేదంటే కాయలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, అలా. ఈసారి మనకు చిక్కుడుకాయ కూడా చాలా తగ్గిపోయింది. మళ్ళీ దాన్ని మొత్తము కట్ చేయాలి. కట్ చేస్తే మళ్ళీ అసలు పూత వస్తూనే ఉంది, కానీ ఈసారి అయితే మరీ గుప్పెడన్నే వెళ్ళినాయి మనకు. అసలు ఈ చలికాలంలో ఈవినింగ్ వేళల్లో హార్వెస్ట్ అయితే ఎంత మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఇంకా ఈ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా, అక్కడ ఇంటి పక్కన వాళ్ళంతా ఇంకా సౌండ్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే అక్కడ రోడ్ మీద ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు. అది మనకు కొంచెము అంటే నాయిసీగా, అసలు అక్కడ సన్సెట్ చూడండి అక్కడ ఎంత బాగుందో. చూస్తూ ఉంటేనే మొత్తము క్షణాలలో చేంజ్ అయిపోతూనే ఉంటుంది మనకు. ఆ బ్రైట్నెస్ అనేది కొంచెము షేడింగ్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి చిక్కుడుకాయలు, అవే తెంపుకుంటా ఉన్నాను నేను. అక్కడ కనిపిస్తుందా మునగ చెట్టు చూడండి, అప్పుడే అంత పైకి అయిపోయింది. మనం పెట్టి ఒక 2 months అవుతుంది, హెల్తీగా వస్తుంది అది. ఇది చిన్న లెమనే, ఇది చిన్న లెమన్, కానీ జ్యూస్ అయితే చాలా బాగా వస్తుంది దానికి. ఇంకొకటి మన తోటలో వెయిట్ చేసేది యాపిల్, దానికోసం అని. ఇంకా మధు స్మార్ట్ గార్డెన్లో త్వరలో మనకు యాపిల్స్ కూడా వస్తాయి. ఈ సీజన్ ఏందో తెలియదు కానీ చిన్నగా ఇట్లా మళ్ళా ఈ చిగురు అనేది వస్తుంది అందులోకి వెళ్ళి. ఇంకా చూడాలి అది ఎప్పుడు వస్తుందో. అదిగో చూడండి అందులోకి వెళ్ళి వస్తూ ఉంది. దాని గురించి అయితే నాకు ఐడియా లేదు, కానీ చూడాలి అసలు ఇక్కడ పెట్టాను కదా గ్రో బెడ్స్లలో పెట్టినాయి, అవి చూడండి టమాటాలు కూడా వచ్చేసినాయి. ఇవైతే చాలా జల్ది వచ్చినట్టు అనిపించినాయి నాకు అవి. ఇప్పుడు మనము దొండకాయలు హార్వెస్ట్ చేసుకుందాము. అయితే ఒక
టాస్క్ లెక్క పెట్టుకున్నాను నేను. ఎన్ని దొండకాయలు ఉన్నాయో కౌంట్ చేద్దాము అన్నట్టు. ఇంకా బుట్టి అవసరం లేదు, అన్ని చేతిలోనే పట్టుకొని చేస్తా అన్నట్టు అవి కౌంట్ చేస్తూ ఉన్నాను నేను. అవి దొండకాయలు అయితే అసలు ఎంత మంచిగా అనిపిస్తాయో. అవి ఇట్లా పైకి పట్టుకొని అవేమో కిందికి అని ఇట్లా చూడండి అసలు. అయితే అవన్నీ కౌంట్ చేసుకుంటా వస్తూ ఉంటే మనకు కరెక్ట్ ఎన్ని వెళ్ళినాయి అని అంటే 11 దొండకాయలు వెళ్ళినాయి. 11 దొండకాయలు వెళ్ళంగానే ఇంకా నాకు ఎట్లా అంటే దొండకాయలు ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంటుంది, ఏదో ఒక బహానా పెడదాము అన్నట్టు. ఇంకా సరేలే 11 అది ఆడ్ నెంబర్ కదా అన్నట్టు నేను ఏం చేసిన 10 చేతిలో పట్టుకొని ఇంకొకటి నోట్లో పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు సరిపోయింది ఇప్పుడు మొత్తము అన్నట్టు. అట్లా అసలు నాకైతే అది రాగా తినడమే ఇష్టము. అవి ఇంకా నా చేతిలో ఉంటే అవి కూడా తినేస్తానేమో అని అక్కడ టేబుల్ మీద పెట్టేసిన నేను అవి. ఎందుకంటే మా ఇంట్లో దొండకాయ చట్నీకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు, అందుకనే ఇంకా ఏదో వాళ్ళకు అంటే అది కూడా ఎందుకు తిన్నావు అని అడగరులే, ఎవ్వరు అడగరు, కానీ అడగక ముందుకే నేనే ఇంకా అట్లా చెప్పేస్తాను అనమాట. అదొకటి ఎక్స్ట్రా ఉంది అందుకనే తిన్నా అని. ఇది చూసిండ్రా, ఇది పువ్వు, ఇది చాలా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. దీంతో చట్నీ చేసుకోవాలి, అసలు ఎంత బాగుంటుందో. ఇంకా దీంట్లో నువ్వులు అవన్నీ కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఐరన్ పుంటికూర తింటే ఐరన్ కంటెంట్ ఎంత ఇది ఉంటుందో దీనికి కూడా అలాగే ఉంటుంది. ఇంకా అది కట్టెల పొయ్యి మీద వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఇది నేను అంటే ఇది ట్రై చేసి నేను అంటే ఇంతకుముందు కూడా చేసినాను నేను ఇది. అప్పుడంతా కొత్తగా, ఇది ఇంకా సెకండ్ అటెంప్ట్ కాబట్టి ఒకవేళ మంచిగా కుదిరితే నేను రెసిపీ కూడా షేర్ చేస్తాను. మీకు కూడా ఒకవేళ ఎక్కడన్నా ఇవి దొరికినాయి అనుకోండి, కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉత్త తిన్నా అని బాగుంటుంది, పుల్ల బాగుంటుంది, కానీ ఉత్తదానికన్నా చట్నీ ఇంకా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నేనైతే అసలు ఇవి అసలు చిన్నవి ఉన్నా తీసుకొని తీద్దాము అనేసి అనుకున్నాను, కానీ అది చిన్నవి పనికిరావు, కొంచెము సైజు కొంచెం పెద్ద ఉండాలి. దాని పైన అవి తీసి కడిగి వీటిని మంచిగా అంటే ఇట్లా ఫ్రై చేసి దాన్ని మిక్సీ చేయాలి. దాంట్లో ఇంకా నువ్వులు, పచ్చిమిర్చి అవన్నీ కలపాలి ఆ చట్నీకి. బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అది మీరు ఈసారి ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే కామెంట్ పెట్టండి, ఎంతమంది చేసుకున్నారు కామెంట్ పెట్టండి. ఇంకా ఏదన్నా రెసిపీ ఉంటే కూడా షేర్ చేయండి మీరు. అయితే దీన్ని మేము వచ్చేసి అంటే చాలామంది గోంగూర అంటారు, కానీ మేమైతే పుంటికూర అంటాము. ఎక్కువ పుంటికూర మటన్ అట్లా తింటాం మేము. పుంటికూర చట్నీ కన్నా ఇది క్యారెట్ ఎంత హెల్తీగా ఉంది చూడండి, అసలు మంచిగా హెల్తీగా వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసుకుందాము అనేసి అటు సైడ్ వెళ్ళేసరికి ఇంకా దీనికి కూడా కొన్ని ఉన్నాయి, ఇక్కడనే బాగా వెళ్తున్నాయి, చిన్న చెట్టుకు పెద్ద వాటికన్నీ చిన్నగా వస్తున్నాయి అనేసి. ఇది పచ్చిమిర్చి దాని ఇష్టం అండి, అసలు అవి అప్పుడే ఫుల్ వస్తాయి, అప్పుడే తక్కువ వస్తాయి, కాకపోతే కంపల్సరీ వస్తాయి మనకు. అవి ఈసారి కూడా పర్లేదు బాగానే వచ్చినాయి. కాకపోతే వీటిని చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి, అక్కడనే ఉంటాయి కానీ మనకు కనిపించవు అవి కిందికి ఉంటాయని. అయితే నేను ఒక వెరైటీ చూసాను, అది ఏంది అని అంటే ఇప్పుడు ఇవి కిందికి ఉన్నాయి కదా పచ్చిమిర్చి, అవేమో పైకి ఆకాశం వైపుకు చూస్తాయి అన్నమాట. అవి ఆ చెట్టు ఒకవేళ దొరికితే తెచ్చి పెట్టుకోవాలి. అవి నాకు అట్లా డిఫరెంట్ చెట్లు అంటే చాలా ఇష్టము. ఇక్కడ కూడా అది మొత్తము మనము స్ప్రే చెప్పినాను కదా నేను, అది వేప ఆకు స్ప్రే చేసిన అనేసి. చూడండి అసలు డిఫరెన్స్ మీకే తెలుస్తుంది.
అప్పుడు ఎట్లా ఉండే ఇవన్నీ అప్పటి. ఇప్పుడు చూడండి మంచిగా హెల్తీగా అయిపోయినాయి అవి. నాకు చాలా అసలు తోటలోనైతే చాలా డిఫరెంట్ చెట్లు ఉండాలి అన్నట్టు, ప్రతి ఒక్కటి ఉండాలి అని. ఇప్పటిదాకా మన తోటలో మొత్తము ఎన్ని అని అంటే ఒక 780 తొట్ల దాకా ఉన్నాయి కంప్లీట్ పాట్స్, అన్నీ చిన్నవి పెద్దవి అన్నీ. నా టార్గెట్ వచ్చేసి 1000. అది అంటే ఎట్లానంటే మనకు సబ్స్క్రైబర్స్ ఎట్లా పెరుగుతూ ఉంటే అన్నీ మొత్తం పాట్స్ అన్నీ ఇది కావాలి అనేసి ఇది. కాకపోతే అంటే ఇప్పటికైతే మనకు 770 ఎంతనో చేంజ్ అట్లా ఉన్నాయి. అంతా అంటే ఇది ఎట్లా అంటే ప్రతి ఒక్కటి చెట్టు ఉండాలి అన్నట్టు నేను ఇది చేస్తాను. పచ్చిమిర్చి కూడా మళ్ళీ పూత మీద ఉంది. అది అసలు అంటే దాదాపు ఈ పచ్చిమిర్చి మాకు మొత్తము చట్నీలకే అయిపోతుంది. మా ఇంట్లో అసలు కూర కన్నా ఎక్కువ ఈ రోటీ పచ్చళ్ళకే ఫ్యాన్స్ ఎక్కువ. కంపల్సరీ ఏదన్నా ఒకటి కంపల్సరీ ఉండాలి అని అంటారు. దాంట్లో ఎక్కువ ఇష్టపడేటి వంకాయ చట్నీ బాగా, అసలు కర్రీ కన్నా ఎక్కువ చట్నీ కావాలి అనేసి అంటారు. ఆ వంకాయ చట్నీ దోశలలో కూడా చాలా ఇష్టంగా తింటారు. అది అక్కడ రోజెస్ చూడండి, ఒకటే చెట్టుకు నాకు అదొక పిచ్చి ఏడెక్కువ అనిపిస్తా అంటే కథం కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తూనే ఉంటాను నేను. అవన్నీ కౌంట్ చేస్తూ ఉంటే 25 బడ్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ బడ్స్ అవి. అయితే అట్లనే చూసుకుంటే అది చూడండి, పైన బీరకాయ, కింద కూడా టక్కున బీరకాయ కనిపించనే సంతోషమైంది. అరే నెక్స్ట్ మస్తు బీరకాయలు వస్తాయి మనకు హార్వెస్ట్. కానీ ఆరెంజ్లలో ఎన్ని షేడ్స్ ఉన్నాయో, ఇక్కడొకటి అక్కడొకటి, ఇంకా అటు ముందర కూడా ఇంకొకటి. అదిగోండి అసలు ఎందుకంటే బ్రైట్ కలర్స్ చాలా పెడతాను నేను. బ్రైట్ కలర్స్ తోటే ఇది మాకు అటు కిందికి వ్యూ ఉంటుంది కాబట్టి ఇటన్నీ కంప్లీట్ ఒక లైన్ అంతా రోజెస్. మళ్ళీ ఫస్ట్ మీకు ఆర్గనైజ్ చేసుకుంటప్పుడు చెప్పాను కదా నేను, అన్నీ ప్రతి ఒక్కటి లైన్గా పెట్టుకుంటాను. ఇంకా మళ్ళీ అందరికి ఇట్లా వాక్ వేలా ఉండాలి అనేసి అని మధ్యలో గ్యాప్ ఇస్తాను, ఎందుకంటే హార్వెస్ట్కైనా ఈజీగా ఉండాలి అని. పుంటికూర హార్వెస్ట్ చేస్తున్నాను. అసలు నేను మొన్న 2 హార్వెస్ట్లో ఆకులే తెంపుకున్నాను, కానీ అవి మొత్తము పెద్ద అయిపోయి ముదిరిపోయినాయి అవి. మళ్ళీ మనం అక్కడ కట్ చేస్తే అక్కడికి వెళ్ళి చిగురు వస్తుంది, మళ్ళీ లేతే వస్తాయి అన్నట్టు కిందికి వెళ్ళి. ఇంకొకటి మెయిన్ ఏంటంటే మొక్కలకు గాలి ఆడతలేవు. అక్కడ స్వీట్ కార్న్ పెట్టుకున్నాం కదా మనము, అవి మొత్తము దానికే మొత్తం కొంచెం ఏదైనా చెట్టు మొదళ్ళల్లో కొంచెం గాలి, ఇంకా దానికి తగిన ఫుడ్ అవన్నీ అందితేనే మనకు కాపుగా మంచిగా వస్తుంది. అందుకనే ఇంకా మొత్తం అంతా కటింగ్ చేస్తున్నాను నేను అవన్నీ. బాగానే స్వీట్ కార్న్ మంచినే కొన్ని లావైనాయి, ఒక 2 ఎండిపోయినాయి. అవి దాని ఇష్టం, ఇంకా అవి దాని ఇష్టం ఉన్నట్టు వస్తున్నాయి. అవి ఇస్తే మనం తీసుకుందాము అన్నట్టు. ఇంకా నువ్వు ఇస్తానంటే నేను వద్దంటానా అన్నట్టు అక్కడ చెప్తున్నాను నేను. నువ్వు ఇయ్యనంటే ఏమంటాను, వద్దంటానా, ఇయ్యు అని బతిమిలాడతాను అని. అట్లా ప్రతి చెట్టుతోటి మనము ఫ్రెండ్లీగా ఉండేటట్టు, అంటే ఫస్ట్లో నాకు కూడా అనిపిస్తుండే అవి వింటాయా, మన మాట వింటాయా అన్నట్టు అనిపిస్తాయి. కానీ వింటాయండి, ఖచ్చితంగా వింటాయి అవి. నేనైతే అసలు అంటే ఏమన్నా ఇట్లా కొంచెం వాడిపోగానే నీళ్ళు ఇస్తున్నాను కదా, ఎందుకు వాడిపోతున్నావు నువ్వు అన్నట్టు మాట్లాడతా నేను వీటితోటి. మా బాబు ఏమో కానీ మా పాపనైతే అయ్యో మా మమ్మీ చెట్లతో మాట్లాడుతుంది అనేసి అని వాళ్ళ డాడీతో అంటుంది, వాళ్ళ నాన్నతోటి.
నేను మీతోటే కాదు, అవి కూడా నా పిల్లలు లాంటివి ఏంది పిల్లలే అవి. అవి కూడా వింటాయి మాటలు అని చెప్తాను నేను. నిజమే అవి వింటాయండి. ఎందుకంటే నేను అట్లా ఎప్పుడన్నా ఏదన్నా ఇట్లా కొంచెం బాధ అనిపించినా కానీ అవితోటి అయ్యో ఎందుకు ఇట్లా అంటే నీకు సరిగ్గా ఫుడ్ సరిపోవట్లేదా అది ఇదని నేను మాట్లాడిన ఫన్నీగా అయినా కానీ అంటే ప్రతి ఒక్క చెట్టుతోటి ఒక కాన్వర్జేషన్ వేరుంటుంది. మళ్ళీ తర్వాత ఆ ఫ్లవర్స్ని చూడంగానే అసలు ఈ జినియాన్ అయితే చూడంగానే ఆ టైంలో నేను ఎక్స్ప్రెస్ చేయలేను, కానీ కొన్ని ఎక్స్ప్రెస్ చేస్తే అంటే చూసే వాళ్ళకు ఈమె ఏంది ఇంత చెట్ల పిచ్చిదా అనేసి అనుకుంటారు. కానీ అసలు ఫస్ట్ రాగానే వీటిని చూసి ఎట్లా అంటే గట్టిగా హగ్ చేసుకోవడం అయింది. అసలు నాకైతే అక్కడనే ఒక కొద్దిసేపు కూర్చున్నాను నేను, ఒక 10-20 మినిట్స్ అట్లా ఫస్ట్ ఏం హార్వెస్ట్ చేయకుండా అట్లనే కూర్చున్నాను నేను ఆడ. ప్రతి ఒక్క పువ్వును ఇది చేసి ఇంకో ఇదండి ఈరోజు మన హార్వెస్ట్. అసలు ఈ హార్వెస్ట్ అటు ఇట్లా చెప్దామనేసరికి అక్కడ మొత్తం నా కాన్సన్ట్రేషన్ అంతా పక్కన ఆ స్మెల్ అంతా ఇట్లా గుంజేస్తూ ఉంది. అది ఏంది అని అంటే లిల్లీస్ అండి. ఎంత స్మెల్ వస్తూ ఉందో, లిల్లీస్ ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు. అది హనీ బీస్నే కాదు మనల్ని కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది దాని స్మెల్ తోటి. అసలు ఏమంటారు, దానికి ఉన్న ప్రత్యేకతనే అది. ఇవ్వండి మనకు ఈరోజు ఫస్ట్ హార్వెస్ట్ మనకు పుంటి కూరను ఇంకా పొడవు వంకాయలు ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి. అసలు తాజా తాజా కూరగాయలు, అసలు ఇంతకు మించిన ఆనందం ఏముంది మనకు. కొన్ని చిక్కుడుగాయలు వచ్చినాయి మనకు, ఇంకా అవి వంకాయలు, మసాలా వంకాయలు అవి కూడా చూడండి సైజు అసలు చేతిలో పడతలేవు అవి. మళ్ళా ఇవి ఒక లైట్ కలర్ అని చెప్పాను కదా ఆ వంకాయలు, అవి కొన్ని వచ్చినాయి మనకు. ఇంకా దొండకాయలు, చిన్న సోరకాయ, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ వచ్చినాయి. అసలు హార్వెస్ట్కు టేబుల్ సరిపోవట్లేదు మనకు అన్నీ, అందుకనే కొంచెం దగ్గరికి అనేసి పెట్టేశాను. అందుకని కొన్ని చేతిలో కూడా పట్టుకున్నాను నేను. ఇవి అయితే ఎంత మంచిగా ఉన్నాయి అని అంటే ఇట్లా బోకేలాగా ఉన్నాయి. దాంట్లో ఇంకా మనం మిడిల్లో కొన్ని ఫ్లవర్స్ పెట్టామనుకోండి మంచిగా బోకే అయిపోతుంది ఇది. ఇంకా మన ఛానల్లో చాలామంది వ్యూవర్స్ ఎక్కువ థౌజండ్స్లలో ఉంటున్నారు. కాకపోతే మనకు సబ్స్క్రైబర్స్ వచ్చేసి హండ్రెడ్స్లలో ఉంటున్నారు. ఒకవేళ మీకు జెన్యూన్గా ఈ వీడియోస్ నచ్చినట్టయితే ఎవరైతే రెగ్యులర్గా వ్యూవర్స్ ఉంటున్నారో మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.